మరణము నన్నేమి చేయలేదు, పరిస్థితి నన్నేమి చేయగలదు. దేవునికి స్తోత్రం కలిగిన గాక. మరి యజ్ఞ పశువు ప్రాణ ప్రతిష్ఠ పోసి ప్రాణంలోనికి రావాలి కదా. అది ఛాయారూపముగా దేవుడు ఇచ్చినటువంటి ఒక క్రమం. ఈ ఛాయ ఎవరిలో నెరవేరిందయా అని ఆయన చెప్పుకొచ్చాడంటే అది నాది కాదు. నేను ఋగ్వేదాలు చదవలేదు సుమ, నా దగ్గర లేవు, కొంటాను ఖచ్చితంగా. 17,000 అంతానంట వేదాలు 4 కలిపి. ఎప్పుడోకప్పుడు చేతినంట డబ్బులు ఉంటే ఖచ్చితంగా కొని మీకు చూపిస్తాను అట్టుకొచ్చి. ప్రస్తుతానికి రెఫరెన్స్ నా దగ్గర బుక్ లేదు. నా రెఫరెన్స్ అంతా ఆయన ఎవరంటే ఆర్ఆర్కే మూర్తి గారే. నన్ను అడగొద్దు, నువ్వెందుకు చెప్పరా, రెఫరెన్స్ ఆయనే అని చెప్పాడు. కావాలంటే యూట్యూబ్లో ఉందో షేర్ చేస్తాను నీకు. ఆ ప్రాణ ప్రతిష్ఠ అలాగే ఆ యజ్ఞ పశువుకి ఛాయారూపకమైనటువంటి ఆ యజ్ఞ పశువుకు నిజరూపం ఎవరయ్యా అంటే క్రీస్తు ప్రభుల వారే. ఆయన తల మీద ముండ్ల కిరీటం పెట్టబడింది. ఆయన 2 కాళ్ళు 2 చేతుల్లో చీరలు కొట్టబడ్డాయి. ఆయన ప్రక్కలో బల్లిపోటు పడబడింది. ఆయన మరణము పొందాడు. ఆయన సమాధి చేయబడ్డాడు. 3వ రోజున మరణమును గెలిచి ప్రాణ ప్రతిష్ఠ పోసుకుని, ప్రాణం పోసుకుని మరణమును గెలిచి పునరుద్ధారుడై తిరిగి లేచాడు. హల్లెలూయా. ఆయన నేటికి సజీవంగా నిలిచి ఉన్న దేవుడు. ఆయన మరణము పొందినవాడు కాదు. ఆయనలో ఏ పాపమో, ఆయన క్రామ క్రోధ లోభ మద మత్సర్యాలు అంటనివాడు. ఆయన కామము అంటనివాడు. ఆయన క్రోధం అంటనివాడు, లోభం అంటనివాడు, మత్సర్యాలు అంటనివాడు. పరిశుద్ధుడైన వాడు. సమస్తమైన మానవాళి యొక్క పాపము నుండి మానవుణ్ణి పరిశుద్ధపరచడానికి మహాయజ్ఞమైనటువంటి బలి పశువు యేసు ఒక్కడే నిజమైన బలి పశువు. ఆయనలో నీవు రక్తములో కడగబడిన వాడు మాత్రమే వాడి యొక్క పాపములకు ప్రాయశ్చిత్తం పొందుతున్నాడు. వాడు మాత్రమే పరలోక రాజ్యానికి వెళ్ళగలుగుతున్నాడు. నమ్మిన వారు దేవునికి స్తోత్రం చెబుదాం. హల్లెలూయా. మొట్టమొదటిది దేవునికి ఇష్టమైన విషయాల్లో మొట్టమొదటి విషయం ఏంటంటే పాప పరిహారార్థ బలి. ఆయనకి ఇష్టం, అది దేవునికి ఇష్టమైన. అందుకనే ఆయన తన కుమారుని లోకానికి పంపించాడు. ఆయన లోకానికి దిగి వచ్చాడు. ఆయన తన ప్రాణాన్ని పెట్టాడు, మరణం గెలిచి తిరిగి లేచాడు. నమ్మిన వారు దేవునికి స్తోత్రం చెబుదాం. హల్లెలూయా. ఇక రెండో విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తాను, జాగ్రత్తగా వినడానికి ప్రయత్నం చేయండి. రెండవది దేవునికి ఇష్టమైన రెండో విషయం జ్ఞాపకం చేస్తాను. కీర్తన గ్రంథము 69వ అధ్యాయము 30వ వచనాన్ని మనం నేర్చుకుందాం. కీర్తనలతో నేను దేవుని నామమును స్తుతించెదను, కృతజ్ఞతాస్తుతులతో నేను ఆయనను ఘనపరిచెదను. ఎద్దు కంటేను కొమ్ములను డెక్కలను గల కోడి కంటేను అది యెహోవాకు ప్రీతికరము. దేవునికి స్తోత్రం. ఎలాగట? దేవునికి ప్రీతికరమైనది ఏది అక్కడ రాస్తాడు. కృతజ్ఞతాస్తుతులతో నేను ఆయనను ఘనపరుస్తాను. ఎద్దు కంటేను కొమ్ముల కంటేను డెక్కలను గల కోడి కంటేను అది ఏది? కృతజ్ఞతాస్తుతులతో దేవుణ్ణి ఘనపరిచే విషయము దేవునికి ప్రీతికరమైనది. హల్లెలూయా. రెండవది దేవునికి ఇష్టమైనది ఏంటయ్యా అంటే కృతజ్ఞతాస్తుతులు చెల్లించటం, కృతజ్ఞత కలిగి ఉండటం దేవునికి ఇష్టమైనది. కృతజ్ఞత కలిగి ఉండటం అంటే ఏంటి? చేసిన మేలుకి థ్యాంక్స్ చెప్పడం, అంతే, ఇంకేం లేదు. చేసిన మేలుకి ఏంటంటే థ్యాంక్స్ చెప్పడమే. దేవునికి ఇష్టమైన పని ఏదైనా ఉందంటే నువ్వు దేవుని దగ్గర పొందుకున్న ప్రతి మేలుకి ఏం చెప్పాలి? థ్యాంక్స్ చెప్పాలి. ఇది దేవునికి చాలా ఇష్టమైందట. నమ్మిన వాళ్ళు దేవునికి స్తోత్రం చెప్పండి. చాలామంది మేలు పొందుకుంటారు కానీ ఏం చేయరు? చెప్పరు, దేవునికి మహింపరచరు, దేవునికి థ్యాంక్స్ చెప్పరు. చాలాసార్లు నేను రోడ్డు మీద వెళ్తా ఉన్నప్పుడు చాలామంది పిల్లలు, స్టూడెంట్స్ అనయో అనయో అంటారు. సర్లేరా, ఒకరినిళ్ళ అదే పెట్రోల్ అవుతుంది, ఇద్దరిళ్ళ అదే పెట్రోల్ అవుతుంది, ఫోన్లో ఎవరినొకరిని తీసుకెళ్దామని ఎక్కించుకుంటాను అనుకోండి. ఆ స్కూల్ గడి దిగిపోయిన తర్వాత కంగారు ఏంటి? స్కూల్కి వెళ్ళిపోవాలి.
నేను ఎలాగ వాడపాల నుంచి ఎలా వచ్చేయచ్చు ఇంటికి, ఆడి కోసం అలాగ వెళ్తాను నేను కొత్తపేట. ఆయన అక్కడ దింపేసి ఇలా తిరిగి వస్తాను. అయినా కానీ దిగిపోయిన తర్వాత వెళ్ళిపోతానని కూడా ఎప్పుడో దిగిపోతానంతే. కనీసం థ్యాంక్స్ చెప్పాలని ఆలోచన ఉంటుంది. అది కంగారు ఏంటంటే స్కూల్కి వెళ్ళిపోవాలి, ఆలస్యం అయిపోతుందేమో, టీచర్ తిట్టేస్తాడేమో అని. కానీ వాక్యం ఏమంటుందంటే నువ్వు పొందుకున్న ప్రతి మేలుకి ఏం చేయాలి? కృతజ్ఞత చెల్లించాలి. బైబిల్లో మనం చూస్తే ఎప్పుడెప్పుడు కృతజ్ఞత స్తుతులు చెల్లించాలి? చూడండి, ఆ మాట మనం చదువుదాం. ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక 5వ అధ్యాయం 20వ వచనాన్ని చూద్దాం. చూడండి, మన ప్రభు అయిన యేసుక్రీస్తు పేరట సమస్తమును గూర్చి తండ్రి అయిన దేవునికి ఎల్లప్పుడూ కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి. ఎప్పుడు చెల్లించాలి కృతజ్ఞతలు? ఎల్లప్పుడూ. ఎల్లప్పుడూ అంటే అర్థం ఏంటి? దేవుని స్తుతించుడి ఎల్లప్పుడు. ఎల్లప్పుడు అంటే ఇంకో రకం కూడా పాడతాం. ఎలాగంటే దేవుని స్తుతించుడి అప్పుడప్పుడు దేవుని కదా. అప్పుడప్పుడు వేరు, ఎల్లప్పుడు వేరు కదా. అప్పుడప్పుడు అంటే గుర్తొచ్చినప్పుడు అదే. ఎల్లప్పుడు అంటే ఇంకన్ని వేళలా, అన్ని సమయాలలో, ఆ సమయం ఈ సమయం అని లేదు, ప్రతి సమయములో కూడా దేవునికి ఏం చెప్పాలి? స్తుతి చెల్లించాలి. చూడండి, ఏ విషయంలో దేవునికి స్తుతి చెల్లించాలో రాస్తాడు. చూడండి, దశలోనికి రాసినటువంటి పత్రిక 5వ అధ్యాయము 18వ వచనాన్ని మనం చూద్దాం. ప్రతి విషయమునందును కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి. చేయడు దేవునికి స్తోత్రం. ఎలాగట? ఏ విషయాల్లో దేవునికి స్తోత్రాలు చెల్లించాలి? ప్రతి విషయాన్ని. అంటే దేవుడికి స్తుతి చెల్లించడానికి, దేవుని థ్యాంక్స్ చెప్పడానికి ఒక విషయానికి చెప్పాలి, ఇంకో విషయాన్ని చెప్పడానికి లేదు. ప్రతి విషయంలో దేవునికి స్తుతి చెల్లించాలి. నాకు బాగా జ్ఞాపకం వస్తుంది, యోబు మనకు కనబడతాడు. యోబు చాలా ధనవంతుడు. ఊచు దేశములో అతని అంత ధనవంతుడు ఎవ్వడూ లేడట. దేవుడు అంత గొప్ప ఆస్తినిచ్చాడు. అంత ఆస్తి ఇచ్చిన తర్వాత ధనవంతుడు ఆస్తి ఆ యొక్క ధనవంతుడిగా దేవుడు అతను ఆశీర్వదించిన తర్వాత సాతానుడు యోబును పరీక్షించడానికి, శోధించడానికి దేవుని దగ్గర పర్మిషన్ తెచ్చుకున్నాడు. జాగ్రత్తగా వినండి, యోబుకు వచ్చినటువంటి ప్రతి శ్రమ, ప్రతి శోధన ఎవరి పర్మిషన్తో వచ్చింది? దేవుని పర్మిషన్తోనే వచ్చింది. ఈరోజు మనకు వచ్చేటువంటి ప్రతి శ్రమ, ప్రతి కష్టము ఒకవేళ సాతానుడే కలిగించిన దాన్ని మాత్రం దేవుడే అనుమతించాడు. ఇంకోటి గుర్తుపెట్టుకోవాలి, దేవుడు శ్రమకు మనల్ని అనుమతించినప్పుడు, సాతానుడికి మనల్ని అప్పగించినప్పుడు, శోధించడానికి సాతానుకు అనుమతించినప్పుడు దేవుడు సాతానికి ఒక పరిధి పెడతాడు. ఆ పరిధిలోనే వాడు మనలను శోధించాలి. ఏ పరిధి అంటే అపోస్తలుడైన పౌలు అంటాడు, మనము సహించగలిగిన దానికంటే ఎక్కువ మనలను శోధింపనీయడట ఆయన. దేవునికి స్తోత్రం. అంటే మనకు శోధన వచ్చినా ఎంతవరకు శోధన వస్తుందంటే మనం సహించగలిగినంత శోధనే వచ్చింది. అందుకనే యోబు దగ్గరికి ఒక శ్రమ పెట్టిన తర్వాత మళ్ళీ వెళ్ళేవాడు, అయ్యా మార్తలేదో ఇంకొంచెం పరిధి పెంచండి అంటే మరలా దేవుడు పరిధి పెంచేవాడు. అలాగున అపవాది ప్రభువు దగ్గరికి వెళ్ళిన ప్రతిసారి పరిధి పెంచుకుంటూ వచ్చాడు. ఎందుకో తెలుసా? యోబు దాన్ని సహించగలిగినంత శ్రమ యోబుకి ఇచ్చాడు. ఎందుకో తెలుసా? యోబు అంటాడు, తన ఆస్తంతా పోయింది, తన అంతస్తంతా పోయింది, తన బిడ్డలు చనిపోయారు, తనకున్నటువంటి ఇల్లు పోయింది, తనకున్న ఆహారం పోయింది, తనకున్నటువంటి అందం పోయింది, తనకున్న ఆరోగ్యం పోయింది, అన్నీ పోయాయి. 23వ వచనం, యోబు గ్రంథం 1వ అధ్యాయం 23వ వచనం 21వ వచనం అంటాడు, నేను నా తల్లి గర్భంలో నుండి దిగంబరిగా వచ్చి తిని దిగంబరిగా అక్కడికి తిరిగి వెళ్తాను. యెహోవా ఇచ్చాను, యెహోవా తీసుకుని పోయాను, యెహోవా నామమునకు స్తుతి కలుగును గాక. హల్లెలూయా. ఎలాగట? దేవుడే ఇచ్చాడో దేవుడే తీసుకున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. అసలు ఇలాగ అనగలమండి? అలా అనగలిగినటువంటి పరిస్థితి అనేది ఆస్తంతా పోయింది, వ్యవసాయం అంతా పోయింది,
ఎవడో శత్రు సైన్యులు వచ్చి కల్దీయులు వచ్చి ఆ యొక్క పశుమందలను తోలుకుపోయారు. వరద వచ్చి ఆ యొక్క వ్యవసాయం అంతా పోయింది. తన బిడ్డలు 7 బిడ్డలు చనిపోయారు. 10 మంది బిడ్డలు చనిపోయారు. అందులో సగం వచ్చినాయి. కానీ మనం ఏం చేస్తాం? ప్రార్థన మానేతాం. దేవుడు నాకు ఏం చేశాడంటే, నా వ్యాపారం పోయింది, నా వ్యవసాయం పోయింది, ఈ సంవత్సరం నష్టం వచ్చింది, నాకు ఆరోగ్యం బాగోలేదు, కడుపు నొప్పి తగ్గట్లేదు, నేను నీకు ప్రార్థన రానంటే దేవుడు లేడు, దైవం లేదు, ఎందుకు వచ్చేదాన్ని ఇక్కడికి వచ్చుంటాడు. కానీ యోబు ఏమంటున్నాడు తెలుసా? నా పిల్లలు చనిపోయినా నేను దేవునికి స్తుతింతాను, నా వ్యవసాయం పోయినా దేవుని మహిమపరుస్తాను, నా బిడ్డలు చనిపోయినా దేవుని మహిమపరుస్తాను, నాకు నష్టం వచ్చిన దేవుని మహిమపరుస్తాను, నా ఆరోగ్యం పోయినా నేను దేవుని మహిమపరుస్తాను. దేవుని మహిమపరుస్తూనే ఉన్నాడు. అన్ని విషయాల్లోనూ దేవుని మహిమపరుస్తూనే ఉన్నాడు. గనుకని ఆ యొక్క యోబు 2 ఆశీర్వాదాన్ని పొందుకోగలిగాడు. నమ్మిన వాళ్ళు దేవునికి స్తోత్రం చెబుదాం. హల్లెలూయా. నాకు తెలిసినటువంటి ఒక పాస్టర్ గారు ఉన్నాడు. ఆ పాస్టర్ గారికి 2 కొడుకులు. ఒకసారి ఎక్కడికో సువార్త పరిచర్యకి వెళ్తే వాళ్ళకి జ్వరం వచ్చేది. ఒరిస్సా వెళ్తే జ్వరం వచ్చి 3 హాస్పిటల్లో ఉన్నారు, తండ్రి కొడుకులు 2. ఆ జ్వరం ముదిరిపోయింది. చిన్న కొడుకు చచ్చిపోయాడు. అతి కష్టం మీద వీళ్ళిద్దరు బతికారు. తండ్రి పెద్ద కొడుకు బతికారు. హాస్పిటల్లోంచి నాన్నగారిని వాళ్ళన్నీ తీసుకొచ్చి చిన్న కొడుకు సమాధి చేశారు. మరలా ఆ తండ్రిని కొడుకుని మళ్ళీ తీసుకెళ్ళి హాస్పిటల్లో పడుకోబెట్టారు. కొన్నాళ్ళకి 2-3 రోజులకో 10 రోజులకో వాళ్ళు బాగుపడ్డారు. బాగుపడి ఇంటికి వచ్చిన తర్వాత చిన్న కొడుకు కొరకు ఆదరణ కూటమి ఏర్పాటు చేశారు. మనం ఆదరణ కూటమి అని రాస్తాం. ఆయన ఏమని రాశాడట తెలుసా? ఘనమైన స్తుతి కూడిక అని రాశాడట. దేవునికి స్తోత్రం. అసలు అక్కడ రాయాల్సినటువంటి మాటేనది. ఏమంటాం తెలుసా? నీ సేవ చేశాను, నా కొడుకుని ఎందుకు బతికించలేదు? నువ్వు నీ పరిచర్య చేస్తున్నాడు, నా కొడుకుని ఎందుకు బతికించలేదు? నీకు సేవ చేయను, ప్రార్థన చేయను, మందిరానికి రాను అని బిగబెట్టు కూర్చుంటాం మనం. కానీ ఆ సేవకుడు కొడుకు పోతే స్తుతికూడికి ఏర్పాటు చేశాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. అది క్రైస్తవుడు కలిగి ఉండవలసిన మనస్సు. ఎందుకో తెలుసా? మనకు కలిగిన ప్రతి శ్రమ, మనకు కలిగే ప్రతి దుఃఖము, మనకు కలిగేటువంటి ప్రతి శ్రమ వెనకాల దేవుని చిత్తము దాగి ఉంటుంది, దేవుని యొక్క ఉద్దేశం దాగి ఉంటుంది. ప్రతి శ్రమ వెనకాల దేవుని యొక్క మహిమ దాచబడి ఉంటుంది. నమ్మిన వారు దేవునికి స్తోత్రం చెప్పండి. మనకు జరిగే ప్రతి విషయము కూడా దేవుని చిత్తానుసారంగా మనకు సమకూడే జరుగుతాయి తప్ప, మనకు మేలుకరంగా కోసమే తప్ప మనకు కీడు కోసమో కాదు. నమ్మిన వారు దేవునికి స్తోత్రం చెబుదాం. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, జాగ్రత్తగా ఒక్కసారి మనం జ్ఞాపకం చేసుకుందాం. స్తుతి చెల్లించడం ఎందుకు అంత ప్రాముఖ్యం అంటే, బైబిల్లో ఒక చక్కటి మాట రాయబడుతుంటుంది. చూడండి, కీర్తన గ్రంథము 50వ అధ్యాయము 23వ వచనాన్ని మనం చదువుకుంటే అక్కడ చక్కటి మాట ఉంటుంది. స్తుతియాగం అర్పించువాడు నన్ను మహిమపరుచున్నాడు, నేను వానికి దేవుని రక్షణ కనుపరుచున్నట్లు వాడు మార్గము సిద్ధపరుచుకుంటున్నాడు. దేవునికి స్తోత్రం. స్తుతి చెల్లించేవాడట మరొక రక్షణ కొరకు, మరొక మేలు కొరకు మార్గాన్ని సిద్ధం చేసుకుంటున్నాడట. హల్లెలూయా. అంటే నీకు మేలు జరిగింది, ఈ మేలును బట్టి ప్రభువుని స్తుతిస్తే, ఎప్పుడైతే నువ్వు స్తుతిస్తున్నావో దాని అర్థం ఏంటో తెలుసా? ఈ స్తుతి ఇంకో మేలు కలగడానికి అవకాశాన్ని కల్పిస్తుంది. అర్థమైతే దేవునికి స్తోత్రం. మీకు చిన్న ఉదాహరణ చెబుతాను, జాగ్రత్తగా వినడానికి ప్రయత్నించాను. పెద్దయ్య గారు నేను ఒక ఇద్దరిని గోవాలో ఉన్నటువంటి మన పెద్దయ్య గారు ప్రశాంత్ కుమార్ గారి దగ్గర 2 సేవకులు పెట్టాం. నేను పెట్టాను, ఆయన పెద్దయ్య గారు పెట్టారు. అందులో ఒక ఆయన ఎలాంటివాడంటే, నేను ఆ క్యాంపస్కి వెళ్ళిన ప్రతిసారి నన్ను చూడడానికి వచ్చి నా బ్యాగ్ తీసుకొని నా దగ్గర కూర్చొని నేను అక్కడ నుంచి బయటకు వచ్చే లోపల ఒక 20 సార్లు చెప్తాడు, అయ్యా మీరు చూపించినటువంటి మార్గం ఇది, మీ తండ్రి గారు చేసినటువంటి మేలు ఇది, నేను ఈరోజు ఈ స్థితిలో ఉన్నానంటే ఆ రోజు మీరు చూపించిన దారి, అందుకోసం ఈ స్థితిలో ఉండగలిగాను నేను అని చెప్తాడు. రెండో ఆయన ఉన్నాడు, నేను చూసినా మాట్లాడు, నేను పలకరించినా మాట్లాడు,
ఇందుకీ మాట చెబుతున్నానంటే ఇప్పటి వరకు ఎప్పుడు కూడా ఆయన ఒక 10 సంవత్సరాలు అవుద్దేమో, ఇప్పటివరకు ఎప్పుడు కూడా ఆయన నోట్లోంచి అయ్యా నాకు ఈ దారి చూపించారు చాలా థ్యాంక్స్ అన్న మాట ఆయన చెప్పలేదు, ఆయన ఇంటివారు చెప్పలేదు. కానీ ఇందుకీ మాట చెబుతున్నానంటే ఇప్పుడు మొదట ఆయన ఉన్నాడు చూశాడు, అంత మాటలు థ్యాంక్స్ చెప్పాను ఉన్నాడు చూసారా, ఈయనకి నేను అనేక పర్యాయాలు పదే పదే సహాయం చేస్తూనే ఉన్నాను. దేవునికి స్తోత్రం. రెండో ఆయనకి నేను ఎప్పుడు సహాయం చేయలేదేక. ఇతడు సహాయం పొందుకోవడానికి గల కారణం ఏంటి? కృతజ్ఞత కలిగి ఉండటం. అతను పొందుకోపోవడానికి కారణం ఏంటి? కృతజ్ఞత లేకపోవడం. నా మాట అర్థమైతే దేవునికి స్తోత్రం. అతడు ఒకసారి మేలు పొందుకున్నాడు, ఇక చాలు అనుకోలేదు, దానికి కృతజ్ఞత కలిగి ఉన్నాడు, మేలు వెంబడి మేలు పొందుకుంటానే ఉన్నాడా. హల్లెలూయా. ఇప్పుడు ఒక సాధారణమైన మనిషిని కృతజ్ఞత కలిగి ఉన్న వాని పట్ల అంత ప్రేమ చూపిస్తే, సమస్తాన్ని సృజించినటువంటి సృష్టికర్త అయినటువంటి దేవుడు, ఆధారభూతుడైనటువంటి దేవుడు, సమస్తమును కలిగజేసినటువంటి దేవుడు, సమస్తమునకు ఆశీర్వాదమునకు కారణభూతుడైనటువంటి దేవుడు, అసలు నువ్వు కృతజ్ఞత కలిగి ఉంటే ఆయన ఇంకెంత మేలుతో నింపుతాడో. హల్లెలూయా. నువ్వు కృతజ్ఞత కలిగి ఉంటే చాలు, మేలు వెంబడి మేలు, కృప వెంబడి కృప నువ్వు పొందుకుంటానే ఉంటావు. హల్లెలూయా. కృతజ్ఞత లేనివాడు ఏం పొందుకుంటాడండి? బైబిల్ అంటాడు యెహెజ్కేలు గ్రంథంలో మనం చూస్తే అక్కడ చదువుతాడు చూడండి. యెహెజ్కేలు గ్రంథం 14వ అధ్యాయం అనుకుంటా, ఒకసారి మనం చదువుదాం చూడండి. యెహెజ్కేలు గ్రంథం 14వ అధ్యాయం 13వ వచనంలో అంటాడు, నరపుత్రుడా, ఏ దేశమైతే విశ్వాసఘాతకమై నా దృష్టికి పాపం చేసిందో దానికి విరోధనై ప్రాణాధారముగా ఆహారం లేకుండా చేసి కరువు రప్పిస్తానంటాడు. స్తోత్రం. విశ్వాసఘాతకం అవడం ఏంటి? కృతజ్ఞత లేకపోవడం. ఎవరి జీవితంలో అయితే కృతజ్ఞత ఉండదో వాడి జీవితంలో కరువు కలుగుతుందని బైబిల్ రాశాడు. అంటే ఇంకో మరొక మేలు లేదిక. కృతజ్ఞత కలిగిన వాడికి మేలు వెంబడి మేలు, కృప వెంబడి కృప, సమాధానం వెంబడి సమాధానము పొందుకుంటానే ఉంటాడు. నమ్మిన వాళ్ళ దేవునికి స్తోత్రం చెబుదాం. హల్లెలూయా. అయితే కృతజ్ఞత ఎలా చెల్లించాలి? బైబిల్లో 2 విషయాలు రాశాడు. చూడండి. కొలస్సీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 17వ వచనాన్ని మనం చదువుకుందాం. కొలస్సీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 17వ వచనం. మరియు మాట చేత కానీ క్రియ చేత కానీ మీరేమి చేసినను ప్రభువైన యేసు ద్వారా తండ్రి అయిన దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచు సమస్తము ఆయన పేరట చేయుడి. ఇప్పుడు కృతజ్ఞతలు ఎలా చెల్లించాలని చెప్తున్నాడు ఇక్కడ పౌలు గారు. మాట చేత క్రియ చేత. హలో, కృతజ్ఞతలు 2 రకాలుగా చెల్లించాలి. ఎలాగా? ఒకటి మాట. మాట అంటే ఏంటి? సాక్ష్యం చెప్పడం, మాటతో ప్రభువుని స్తుతించటం, నోటితో ప్రభువుని స్తుతించటం. ఇందాక మనం సాక్ష్యం విన్నాం, అది ప్రభువుని స్తుతించడం, నోటితో స్తుతించడం, మాటతో స్తుతించటం. దేవునికి స్తోత్రం. మీకు విషయం చెప్తాను, నోటుతోనే మనం స్తుతించగలుగుతున్నామా? ఎంతమంది స్తోత్రం చెప్తారు? ఎంతమంది దేవుడు చేసిన మేలుకు స్తోత్రం చెప్పింటారు? ఎంతమంది సాక్ష్యం చెప్పండి సాక్ష్యం చెప్తారు? అసలు ఈ వాళ్ళలో దేవుడు ఏం మేలు చేయడా? ఎన్ని మేలులు చేస్తుంటాడో, ఎన్ని కార్యాలు చేస్తూ ఉంటాడో. కానీ మనం ఏం చేస్తాం? ఆయనకి అవసరం కాబట్టి చేసుకున్నాడు, మనకేంట? దేవుని మేలుని బట్టి ప్రభువుని స్తుతించలేకపోతున్నాం మనం. వాక్యం ఏం చెబుతుందో తెలుసా? దేవుడు చేసిన ప్రతి మేలును బట్టి నువ్వేం చేయాలి? కృతజ్ఞత కలిగి ఉండాలి. నోటుతో ప్రభువుని స్తుతించాలి. హల్లెలూయా. మాటతో ప్రభువుని స్తుతించాలి. రెండవది ఎలా స్తుతించాలట? క్రియలు చేత స్తుతించాలి. నమ్మిన వారు దేవునికి స్తోత్రం చెబుదాం. హల్లెలూయా. మాట ఉంటే సరిపోలేదు, మాటతో పాటు ఏం ఉండాలి? క్రియలు కూడా ఉండాలా. క్రియలు అంటే ఎట్లా ఉండాలి? మీకు మంచి మాట చెబుతాను, జాగ్రత్తగా వినండి. మీరు ఏదైనా మేలు పొందుకున్నారో, మేలు పొందుకున్నప్పుడు ఎప్పుడైనా దేవుడు చేసిన మేలుకి మీరు ఎప్పుడైనా కృతజ్ఞత కూటమి పెట్టించారా? అసలు కొన్ని కుటుంబాల్లో ఇప్పటి వరకు కూటమే జరగలేదు. అసలు ప్రతి సంవత్సరం ప్రతి ఇంట్లో కృతజ్ఞత కూటమి జరగాలి. ఈ సంవత్సరం అంతా దేవుడికి ఆచాడంటే అందువల్ల ఈ సంవత్సరం కృతజ్ఞత కూటమి. దేవునికి స్తోత్రం.
సంవత్సరం కూటం అలా ఉండమండి, అసలు మామూలు కూటాలే జరగలేదు. దేవుడు ఏదో మేలు చేశాడు. మేలు చేసినప్పుడు ఏదో ఒక రూపాన దేవుని సన్నిధిలో నువ్వేం చేయాలి? దేవునికి స్తుతి చెల్లించాలి. చాలామంది భోజనాలు ఏర్పాటు చేస్తారు. దేవుడు నాకు మేలు చేశాడంటే భోజనాలు ఏర్పాటు చేస్తారు. అది క్రియరూపకమైనటువంటి స్తుతి. దేవునికి స్తోత్రం. అందుకని బైబిల్ అంటాడు 100వ కీర్తన 4వ చరణం చూడండి ఒకసారి, తొందరగా ముగించుకుందాం, టైం అయిపోయింది. 100వ కీర్తన 4వ చరణం, కృతజ్ఞతార్పణలు చెల్లించుచు ఆయన గుమ్మములలో ప్రవేశించుడి. దేవునికి స్తోత్రం. రెండవది, ఆయన చేసిన మేలుకి ఏం చేయాలట? కృతజ్ఞతార్పణలు. ఇది నేను చెప్పిన మాట కాదు, నేనేం చెప్పిన మాట కాదు. నువ్వు కృతజ్ఞత కలిగి ఉండాలని దేవుడు చెబుతున్నాడు. ఆ కృతజ్ఞత ఎలా ఉండాలంటే, ఒకటి మాట రూపంగా ఉండాలి, నోటితో ఉండాలి. రెండవది క్రియల రూపంగా ఉండాలి. క్రియ అంటే ఎట్లా అంటే కోటలు ఏర్పాటు చేయడం. ఇక్కడ అంటున్నాడు కృతజ్ఞత అర్పణ పట్టుకుని దేవుని సన్నిధికి రావటం. దేవునికి స్తోత్రం. అంటే మందిరానికి వచ్చినప్పుడు నువ్వేం చేయాలి? కాను పట్టుకు రావాలి, కృతజ్ఞత కాను కట్టు రావాలి, దశమ భాగం పట్టు రావాలి, 10వ వంతు ప్రథమ ఫలం పట్టు రావాలి. దేవునికి స్తోత్రం. ప్రథమ ఫలాలు ఇచ్చే అలవాటు చాలా మందికి ఉంది. ఇప్పుడు ఉడుపులకి వెళ్తాం మొదలెట్టారు అనుకోండి, మొదటి కూలి ఎట్టుకొచ్చి అయ్యగారు ఇది మొదటి కూలి అని ఇచ్చేస్తారు. రూపాయితో శుద్ధి చేసిన వాళ్ళు ఉన్నారు. దేవునికి స్తోత్రం. మొదటి కూలి అది. పంట పండించాం, అది మొదటి కూలి. లేకపోతే మొదటి చేసాం, మొదటి కూలి. లేకపోతే పొలం వేసాం, పొలంలో అంటు తోట వేసాం, అంటు తోటలో ఫస్ట్కి వెళ్ళాలి. దేవుంది ప్రథమ ఫలాలు ఇవన్నీ. ప్రథమ ఫలం దేవుని దగ్గర తేవాలి, కృతజ్ఞత అర్పణ తేవాలి. దేవుడు చేసిన మేలుకు తగినట్లుగా కృతజ్ఞత అర్పణ తీసుకురావాలి. దేవునికి స్తోత్రం. దావీదు దేవునికి ఇచ్చినటువంటి అర్పణ ఎంత అండి? 34,20,000 కేజీల బంగారాన్ని దేవుని కట్టుకొచ్చి, ప్రభువా నువ్వు ఇచ్చిన దాంట్లో కొంత నీకు ఇస్తున్నానయ్యా అంటాడు. దేవునికి స్తోత్రం. అంటే దేవుడు తన జీవితాన్ని మార్చిన దానికి తగిన రీతిలో దావీదు దేవుణ్ణి మహిమపరచగలిగాడు. నమ్మినవారు దేవునికి స్తోత్రం చెబుదాం. హల్లెలూయా. కృతజ్ఞత అర్పణ పట్టి రావాలి, అది క్రియలతో ఉండాలి. అని అంటాడు ఇది దేవునికి ప్రీతికరమైనది, ఇష్టమైనది. దేవునికి స్తోత్రం చెబుదాం. ఈరోజు అంటే ఈ మాట చెప్పామంటే 2 చాలు. ఇక మనకు డైజెషన్ ప్రాబ్లం కదా, ఇక ఎక్కువ చెప్పాము కరగతాం కదా. మొదటిది దేవునికి ఇష్టమైనది ఏంటి? పాప ప్రాయశ్చిత్తార్థమైనటువంటి బలి. ఎందుకు ఇష్టమంటే సహవాసాన్ని కోల్పోయినటువంటి మనుషునితో మరలా తిరిగి సహవాసం పొందుకుంటున్నాడు. రెండవది దేవునికి ఇష్టమైనది ఏంటంటే కృతజ్ఞత అర్పణలు. కృతజ్ఞత కలిగి ఉండటమే దేవునికి ఇష్టం. ఆ కృతజ్ఞత ఎలా ఉండాలి? నోటితోనూ క్రియతోనూ ఉండాలి. ఎప్పుడెప్పుడు చెల్లించాలి? ఎల్లప్పుడూ చెల్లించాలి. ఏ విషయాల్లో చెల్లించాలి? అన్ని విషయాల్లో స్తుతి చెల్లించాలి. దేవునికి స్తోత్రం. ఇది దేవునికి ఇష్టమైనదట. దేవునికి ఇష్టమైన పనులు మనం చేస్తే దేవుడు మన పట్ల ఆనందించి మనలను తన కృపతో నింపుటకు సమర్థుడు. నమ్మిన వారు దేవునికి స్తోత్రం చెబుదాం. హల్లెలూయా. కృతజ్ఞత కలిగి ఉన్నటువంటి యోబును ఆశీర్వదించినటువంటి దేవుడు. కృతజ్ఞత. ఇంకో మాట కూడా చెప్తాను, జాగ్రత్తగా వినండి. యేసుక్రీస్తు ప్రభువుల వారి దగ్గర 5 రొట్టెలు 2 చేపలు ఉన్నప్పుడు ఆయన 5 రొట్టెలు 2 చేపలు ఎంతమంది సరిపోతుందేవా అని కంప్లైంట్ చేయలేదు. 5 రొట్టెలు 2 చేపలు పట్టుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించాడట. ఎప్పుడైతే కృతజ్ఞతాస్తుతులు చెల్లించాడో 5 రొట్టెలు 2 చేపలు 5,000 మందికి సరిపడినంతగా దేవుడు విస్తరింపజేశాడు. హల్లెలూయా. కృతజ్ఞతలంతా మేలు ఉంది. ఈరోజు రండి ఈ మాట చెప్పినామండి. నువ్వు కృతజ్ఞత కలిగి ఉంటే, కృతజ్ఞత కలిగి జీవిస్తే, కృతజ్ఞత కలిగి నువ్వు బ్రతికితే ఖచ్చితంగా నీ జీవితాన్ని కూడా ఆయన 5 రొట్టెలు 2 చేపలు విస్తరింపజేసినట్లుగా నీ జీవితాన్ని కూడా ఆయన విస్తరింపజేస్తాడు. నమ్మిన వారు దేవునికి స్తోత్రం చెబుదాం. హల్లెలూయా. ఆయనతో నువ్వు సమాధానపడి ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించే మనస్సు కలిగి ఉందాం. అటువంటి కృప ప్రభు మనందరికీ దయచేసి తన మహిమలు స్థిరపరచునుగాక. తల వంచండి, చిన్న ప్రార్థన చేద్దాం. తలలో ఉంచండి. ప్రార్థన ఒకసారి మన హృదయాలు తెరిద్దాం. మన మనసులో ఒకసారి పరిశీలన చేద్దాం. అసలు దేవునికి ఇష్టమైన పనులు 2 నేర్చుకున్నాం ఈరోజు. నీ పాపమునకు ప్రాయశ్చిత్తం కలిగితే అది దేవునికి ఇష్టమైంది. ఎందుకంటే
నువ్వు దేవునితో సమాధాన పడుతున్నావు. ఒకవేళ నీ పాపమునికి ఇంకా ప్రాయశ్చిత్తం కలగలేదేమో, ఇంకా నీ పాపములకు నువ్వు ప్రాయశ్చిత్తం చేసుకోలేదేమో, నీ పాపములు ఇంకా క్రీస్తు బలిదానం మీదకి బదిలీ చేయలేదేమో. నీ పాపములు క్రీస్తు మీదకి బదిలీ చేయగలిగితే అది దేవునికి ఇష్టమైన బలిదానమట. దానిని దేవుడు స్వీకరిస్తాడట. నిన్ను సమాధానపరుచుకుంటాడు, నిన్ను ఆయనతో ఐక్యపరుచుకుంటాడు. రెండవది, దేవునికి ఇష్టమైనది ఏంటంటే కృతజ్ఞత కలిగి ఉండటం. ఆయన చేసిన మేలులను బట్టి కృతజ్ఞత కలిగి జీవించటం. ఈరోజు నువ్వు కృతజ్ఞత కలిగి ఉన్నావా? దేవుడు చేసిన మేలులను బట్టి ప్రభువుని స్తుతించగలుగుతున్నావా? నోటుతోనో అలాగే అర్పణలతోనో దేవునికి కృతజ్ఞత స్తుతులు చెల్లిస్తే అది నీ జీవితంలో మరొక మేలు పొందుకోవడానికి మార్గాన్ని సుగమము చేస్తుందని, మరొక మేలును పొందుకోవడానికి, కృపను పొందుకోవడానికి అవకాశాన్ని కల్పిస్తుందని వాక్యం సెలవిస్తుంది. అది దేవునికి ఇష్టమైనదట. నువ్వు కృతజ్ఞత కలిగి ఉంటే దేవుడు దాన్ని ఇష్టపడతాడట. ఈరోజు నాయన నేను కృతజ్ఞత కలిగి బ్రతుకుతానని ఒక తీర్మానం తీసుకుని మన జీవితాల్లో ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడు, కృప కలిగిన తండ్రి, జీవం కలిగిన ప్రభువా, సర్వాంతర్యామి, కృప కలిగిన ప్రభువా, నీకే వందనాలు, స్తోత్రాలు నాయన. వినే వాక్యాన్ని మా హృదయంలో నాటింపచేయండి. నీ కృప చేత బలపరిచి ఆదరించండి. అయ్యా ఇగో తండ్రి నాయన, నీ బిడ్డలను బట్టి ప్రార్థన చేస్తున్నాం. ఇంకా ఎవరు పాప ప్రాయశ్చిత్తం పొందకుండా అయా పాప పరిహారార్థ బలిని అంగీకరించకుండా ఉన్నారేమో, అయా క్రీస్తు రక్తంలో కడగబడి వారి పాపములను ప్రాయశ్చిత్తం చేసుకుని తనకు నీ కృపను పొందుకోవడానికి సహాయం చేయండి. ఇగో తండ్రి నాయన, రెండవదిగా ఒకవేళ మాకు కృతజ్ఞత బుద్ధి లేదేమో, కృతజ్ఞత ఆత్మ లేదేమో, మేము కృతజ్ఞత కలిగి జీవించడానికి ప్రతి విషయంలోనూ అన్ని సమయాలలోనూ నిన్ను స్తుతించే మనసు మాకు దయచేయండి, నిన్ను ఘనపరిచే మనసు మాకు దయచేయండి. మీరే మహిమ పొందమని యేసు పరిశుద్ధ నామమును బట్టి మిమ్మల్ని స్తుతించి వేడుకొనుచున్నాము మా పరమ తండ్రి. ఆమేన్.